హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ ప్రదక్షిణ శ్రీనివాస్. ఈ రోజు కాశీలో డే 2. సో డే 2 లో ఏం చేయబోతున్నాం ఈ వీడియోలో చూద్దాం. కాశీ వస్తే గంగలో స్నానం చేయకుండా వెళ్తామా? లేదు కదా. అందుకే ముందుగా మీ హోటల్ నుండి గంగా హారతి జరిగే దశస్వామేధ ఘాట్ కి చేరుకోండి. అక్కడ బోట్స్ అవైలబుల్ గా ఉంటాయి. గంగా నది ఒడ్డు అవతల వైపు తీసుకెళ్లి మనం స్నానం చేసే వరకు వెయిట్ చేసి తిరిగి తీసుకొని వస్తారు. దీనికి మొత్తంగాను పర్ హెడ్ 100 రూపీస్ చేసుకుంటారు. అక్కడే బోట్ లో వాటర్ తెచ్చుకోండి, ఫ్రెష్ గా ఉంటాయి. నది బయట వైపే ఎందుకు చేయాలి, ఘాట్ వద్ద ఎందుకు చేయొద్దు అని మీరు అడగవచ్చు. ఎవరి ఇష్టం వారిది. అదే బోట్ దగ్గర అయితే కొంచెం క్లీన్ గా ఉండదు, బురదగా ఉంటుంది. బోట్స్ ఏవైతే ఆయిల్ ఉంటుందో అదంతా కూడా ఈ సైడ్ అంతా కూడా ఉంటుంది. సో కొందరు చాలా మందికి ఇక్కడ స్నానం అయితే చేయరు, అవతల వైపే చేస్తారు. సో కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చకపోవచ్చు. సో అది మీ వీలుని బట్టి అక్కడ మీరు ఎక్కడ చేయాలనేది డిసైడ్ అవ్వండి. అండ్ పక్కనే కూడా శ్మశాన వాటికలు ఉంటాయి కాబట్టి అది మీ చాయిస్. సో మేమైతే ఒక బోట్ మాట్లాడుకుని గంగా నది అవతల వైపు స్నానం చేయడానికి అయితే వెళ్ళాము. పవనవాహిని గంగా దివ్య మాధురి, ప్రకాశాల పరిమళాలు పరమ శాంతి సాక్షి. నదీ తీరము నిత్యం గానం జపం, గంగాతి శుద్ధి పునరుద్ధరణ. గంగా గంగా హారిత మార్గం, పవిత్ర జలధారలు సాక్షి త్యాగం. జపం ఆతి సమర్పణ వేదం, గంగాతి సాక్షిగా దైవాశీర్వాదం. స్వచ్ఛ నీరు ప్రవాహం, అనుదిన సులభి, పూర్ణ శాంతితోటి జలధి. సజీవ గౌరి పూజలు చేసిన వారు దశాగ్రహితులు. గంగామాత సర్వ అనంత శక్తి గాథ. గంగా గంగా హారిత మార్గం, పవిత్ర జలధారలు సాక్షి త్యాగం. జపం ఆతి సమర్పణ వేదం, గంగాతి సాక్షిగా దైవాశీర్వాదం. తీరంలో వేణునాదం, హరికథల సందేశం, జలపుత్ర విహారం. గంగో మీ స్నానం అయిపోగానే రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అవుతారా లేకుంటే అక్కడే ఫ్రెష్ అవుతారా అనేది మీ చాయిస్. డే 2 లో మనం ముందుగా దర్శించుకోవాల్సిన టెంపుల్ ఏదంటే వారాహి అమ్మ టెంపుల్. అమ్మవారు ఈ గుడిలో ఉండేది 2 గంటల సమయమే. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకే ఈ గుడి తలుపులు తెచ్చి ఉంచుతారు. సో ఎర్లీగా వెళ్తే దర్శనం అవుతుంది. మిగతా సమయం అంతా కూడా గుడి మూసేసి ఉంటుంది. వారణాసిలో టెంపుల్ అని కూడా ఇలా చాలా చిన్న చిన్న గల్లీలలో ఉంటాయి. ఇదే వారాహి అమ్మ టెంపుల్. ఆ తర్వాత అన్నపూర్ణ క్షేత్ర ట్రస్ట్ వారు ఉచితంగానే టిఫిన్ ప్రొవైడ్ చేస్తారు. అన్లిమిటెడ్ ఉంటుంది అండ్ ఫ్రీగా పెడతారు. టిఫిన్ చేశాక పక్కనే ఉన్న అన్నపూర్ణమ్మ టెంపుల్ ని దర్శించుకోండి. చిన్న గల్లీలన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాయి మనల్ని. దారిలో ఎవరొకరు కనిపిస్తూనే ఉంటారు, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అది కాకుండా ఇలా ఆరోమాక్స్ కూడా పెట్టి ఉంచుతారు. దాని వల్ల మనకు తొందరగా అర్థమవుతుంది ఎలా వెళ్ళాలి అని. ఇప్పుడు కనిపిస్తున్నదే శ్రీ అన్నపూర్ణ క్షేత్ర ట్రస్ట్. ఇలాంటివి 2 ఉంటాయి. ఇక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీ ఫుడ్ అయితే ఉంటుంది మనకి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మనం ఇంట్లో వండుకున్నట్టుగా ఉంటుంది. ఎస్పెషల్లీ సౌత్ వాళ్ళకైతే భలే నచ్చుతుంది. అక్కడే మీకు చాలా సమయం పడుతుంది కాబట్టి దర్శనం అయిపోగానే మళ్ళీ అక్కడే లంచ్ చేసి వారణాసి స్ట్రీట్ అన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ సారీస్ చాలా ఫేమస్. సో స్ట్రీట్ షాపింగ్ చూడండి, చాలా బాగుంటుంది. లేడీస్ కి అయితే చాలా నచ్చుతుంది. తీరంలో వేణునాదం, హరికథల సందేశం, జలపుత్ర విహారం. గంగోద్వారం వేదాల ఉద్ఘాటనం, శక్తి నిదానం. నది ఇంకా ఈవినింగ్ ముందుగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరైన కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం చేసుకోండి. మీకు ఆ లైన్ లోనే వెళ్తుంటే సాక్షి గణపతి ఆలయం వస్తుంది. అక్కడ కూడా ఆ సాక్షి గణపతిని దర్శనం చేసుకుని వెళ్ళండి. నువ్వు వారణాసిలో ఏ స్ట్రీట్ కి వెళ్ళినా కూడా పెయింటింగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఏ గల్లీ తిరిగినా కూడా ఇలాంటి పెయింటింగ్స్ అయితే చాలా కనిపిస్తా ఉంటాయి. పవిత్ర జలధారలు సాక్షి త్యాగం. జపం ఆతి సమర్పణ వేదం, గంగాతి సాక్షిగా దైవాశీర్వాదం.
ఫైనల్ గా అయితే అమ్మవారి టెంపుల్ చేరుకున్నాను. ఇవన్నీ కూడా కాశీ విశ్వనాథ్ టెంపుల్ సరౌండింగ్స్ లోనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఉన్న రద్దీ దృష్ట్యా వీళ్ళంతా డివైడ్ చేసి పంపిస్తున్నారు. చూసారుగా టెంపుల్ దగ్గర ఎంత మంది పబ్లిక్ ఉన్నారు. ఈ టెంపుల్ కూడా చాలా చిన్న టెంపుల్. ఇది మన సౌత్ స్టైల్లో ఉంటుంది. ఇది ఒకటే టెంపుల్ మనకు కనిపించిన దాంట్లో సౌత్ ఆర్కిటెక్చర్ లో ఉంది. అమ్మవారి దర్శనం అయిపోయాక బయటికి వస్తే మళ్ళీ ఘాట్స్ కనిపిస్తాయి. ఘాట్స్ నుండి ఆ పక్కనే ఉన్న విశ్వనాథ్ కారిడార్ లోకి వెళ్లి కాసేపు కూర్చొని గంగానది చూస్తూ బోట్స్ ని ఎంజాయ్ చేయండి. ఆ వ్యూ చాలా బాగుంటుంది. ఎలాగూ ఇంత దూరం వచ్చారు కాబట్టి ఆ కాశీ విశ్వనాథ్ ని మళ్ళీ ఒకసారి బయట నుండి దర్శనం చేసుకోండి. శివ శంభో శంకర శివ శంకర అద్భుత రూపం నీవే త్రిగుణాలనయ అపారానంద నందన హృదయ మాధుర్యమా సర్వశక్తిమంతుడిరాంది శివ కైలాసగిరి నుకుంతి సంహో దేవ చంద్రశేఖర. ఆ తర్వాత ఒక బోట్ ని రైడ్ కి తీసుకుని గంగాహారతి చూడడానికి వెళ్ళండి. ఈ టైంలోనే బోట్ వాళ్ళు చాలా ప్రైస్ చెప్తారు. మీరు ప్యాసింజర్ బోట్ లో ఎక్కండి, కొంచెం తక్కువగా తీసుకుంటారు. మీరు కొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి, మంచి వ్యూ కనబడుతుంది. గంగాహారతి లేట్ గా వెళ్తే ఏం కనిపించదు. జై శంభో. మందిర శభవిస్తావా సవతి కిరణాలవు స్వచ్ఛమైనవు భక్తులయందు నీవు శక్తి నలువు జగమంతా నీ అనుగ్రహం పొందును. శివుని పాత్ర నేర్చుకో శ్రద్ధగా మనసుకు శోభితంగా మారిపోవు. రోగాలు పోయ నీకు ఆయురారోగ్యం నందియ నీకు బంధ పవనం. హర హర మహాదేవ శంభో శివ అర్చన పూజ నిత్య సత్కారం నీకు పాప విమోచనం నీ శరణాగతి ఆది పరమేశ్వర జై శంభో. शिवाय शंभो महादेवा ओम नमः शिवाय हारति महादेवा पवन ज्ञान पूर्णे विश्व जन्मदाता गंगाधरा शिव शंकरा शिव शंकरा शिव शिव शंकरा परमेश्वरा अखिलांड कोटि ब्रह्मांड नायका तव भक्ति मार्गं अशोक वचनम् नमः शिवाय शिवानंद शक्ति
గంగారతి చూసుకున్నాక మళ్ళీ మీ రూమ్ చేరుకోండి. డే 3 లో మళ్ళీ కలుద్దాం. యోగి శ్రీ శివ కళ్యాణ జ్యోతిర్మయి నమః పంచాక్షరి చాపల పరమేశ్వరి పశుపతినాథ శివ శంకర